నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శివ కళ్యాణ మహోత్సవాలు. కరీంనగర్లో ఏసీబీ సోదాలు. గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ నివాసాల్లో తనిఖీలు. సిరిసిల్లలో నూతన కోర్టుల భవన కాంప్లెక్స్ కు శంకుస్థాపన. తల్లి బిడ్డల ఆరోగ్యమే సమాజానికి శ్రీరామ రక్ష. కౌన్సిలర్ ఇప్పపూల మమత. వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య మండపారాధన, ఆవాహిత హోమం, హౌపాసనం, బలిహరణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శైవ ఆగమ సాంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా సాగాయి. రాత్రి సమయంలో సదస్యం, ఔపాసనం, బలిహరణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ అర్చకులు ఏకాంతంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొడిమియాల మండలం డబ్బుతిమ్మాయపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో స్థానిక జేఎన్టీయూ కాలేజ్కి చెందిన సుమారు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మండలానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ నేరెళ్ల సత్యం రెడ్డి ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పునుకోటి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ విద్యార్థులు మాట్లాడుతూ మత సామరస్యాన్ని పెంపొందించేలా ఇలాంటి ఇఫ్తార్ విందులు నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నజీర్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఉదయం భారీగా సోదాలు నిర్వహించారు. గజ్వేల్ తహసీల్దార్గా పనిచేస్తున్న కమటం శ్రవణ్ కుమార్ కు చెందిన నివాసాలు మరియు సంబంధిత ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఒకేసారి తనిఖీలు చేపట్టాయి. కరీంనగర్ నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఆయన నివాసంతో పాటు లక్ష్మీనగర్లో ఉన్న ఆయన సోదరి ఇంటిలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రవణ్ కుమార్ తండ్రి నివాసం వద్ద మరియు ఆర్టీసీ కాలనీలో ఉన్న ఆయనకు చెందిన 2 ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు లభించినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10+2 కోర్టుల భవన కాంప్లెక్స్ నిర్మాణానికి శనివారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ ఎన్ లక్ష్మణ్, జస్టిస్ ఎన్ నరసింగరావు, జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తిక్ పాల్గొన్నారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించబడనున్న ఈ కోర్టు భవన కాంప్లెక్స్ ద్వారా జిల్లా న్యాయ వ్యవస్థకు మరింత బలం చేకూరనుందని అధికారులు తెలిపారు. కేసుల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆసనార్థం అక్షతాన్ని సమర్పయామి. లం పృథివ్యాత్మనా గంధం పరికల్పయామి. ఖం ఆగ్రాపయామి. అగ్నిస్తత్వాత్మనా దీపం దర్శయామి. అమృతాత్మనా అమృతోపహారణైః చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, దేవేభ్య స్వాహ. నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే The
residents and litigant public of the district of Sirsila, representatives from press and media, ladies and gentlemen. It's my privilege to participate in this auspicious function, though I may be excused of not being physically present there. I must at the outset express my deepest gratitude and thanks firstly to Brother Tukaramji, the administrative judge of Sirsila district. This is an endeavor towards strengthening of the physical infrastructure of the district judiciary in Sirsila. We at the High Court level and with the cooperation of all have been constantly on the task of ensuring that each district where physical infrastructure is not present gets its own district court building in a time-bound manner. Without physical infrastructure, without human resource, judiciary can't be expected to deliver efficiently. Right from JCJ to district judge. అందరూ కూడా సెక్షన్ 89 సిపిసి ప్రకారం ఎఫెక్టివ్గా మీడియేషన్కి ఒక కేసును ఎలా రెఫర్ చేయాలి దానికి కూడా మేము ట్రైనింగ్ చేయడం జరిగింది 2 phases లాగా. సో ఈ రకంగా మేము ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం అపార్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. అయితే ఇప్పుడే మీకు ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు ఇక్కడ సన్స్ ఆఫ్ సాయిల్ ఉన్నారు, ముగ్గురు సన్స్ ఆఫ్ సాయిల్. వేణుగోపాల్ గారు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది, అదే అడ్వాంటేజ్. సో కాబట్టి మీకు ముగ్గురు సన్స్ ఆఫ్ సాయిల్ ఉన్నారు. ఇది వీ హ్యావ్ టు రెడ్యూస్ ది పెండెన్సీ. ఇప్పుడే పిడిజో గారు చెప్పారు 13,000 ఆడ్ ఈజ్ ది పెండెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. సో ఈ పెండెన్సీని తగ్గించాలి. అల్టిమేట్గా ఏంటి మన గోలు? 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అల్టిమేట్గా కామన్ మ్యాన్ హ్యాస్ టు రిపోజ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద సిస్టమ్. కామన్ మ్యాన్ యొక్క కాన్ఫిడెన్స్ని మనం గెయిన్ చేయాలి, అప్పుడే ఈ సిస్టమ్ నిలుస్తుంది. సో ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బార్ ప్రెసిడెంట్. Today is a moment of a great significance for the district Rajanna Sirsila. I extend my heartfelt congratulations to all on this auspicious occasion of laying of the foundation stone for the 10+2 court building complex for this district. It is indeed a privilege for me to stand before this distinguished gathering in my capacity as the district administrative judge of this district. The ceremonies of today is not merely commencement of a building project. It marks a beginning of a new chapter in the strengthening the administration of justice in this region. As we lay this foundation stone today, let it symbolize not only the beginning of a new building, but also our collective resolve to strengthen the rule of law, to uphold the ideals of equality and fairness. Before I conclude, I would like to place on record my profound gratitude on my own behalf and on behalf of the bench, the bar and the people of Rajanna Sirsila to our revered Honorable the Chief Justice and the esteemed brother judges for graciously accepting our invitation and blessing the occasion despite their demanding schedules. Garu and Justice Vijay Sen Reddy Garu, Justice Tukaram Garu, Administrative Judge of Sirsila District Court, and Justice Venugopal Garu, Justice Srinivas Rao Garu, Justice Narsingh Rao Garu. Very good morning to all. First of all, I congratulate the district bar and the district judiciary and the principal district judge for having this 10-court building, 10+2 court building. I won't take much time because everybody is waiting for to hear the Honorable Chief Justice. I am very happy to be part of this function, being a son of the soil. Thank you all. As I am being one of the member of the building committee, see, the High Court is
very much concerned about the infrastructure which has to be provided to the litigants and also to the stakeholders of each district. As already we have very integrated collector complexes in all the districts. On par with that, as we also need the same facilities to the litigants who come to the court. Construction work of the 10+2 court building frequently and then following up personally would make the building and the project complete in a very speed manner, and I request the collector to kindly personally monitor the same so that we can have a good building of 10+2 court complex in the Sirsila as early as possible, which can cater to the needs of the stakeholders and the litigants of the Sirsila. With this, good morning to all. Today is a significant occasion for the judicial fraternity Rajanna Sirsila district. We have gathered here to lay the foundation stone for the new district court complex. This event marks an important step towards the strengthening the justice delivery system and improving access to the justice for the people of this district. Courts represents hope for citizens who approaches them seeking fair resolution of their disputes. Therefore, the environment in which justice is delivered carries a great importance. A well-planned to respectfully acknowledge the presence of the honorable brother judges, whose presence adds great significance to this occasion. As we lay the foundation stone today, we are not merely beginning the construction of the building, but strengthening an institution that will serve the people of this district, Rajanna, Telangana, for generations to come. May this court complex stand as a symbolic of our collective commitment to the access to justice delivery system. Thank you, thank you, thank you once and all. Yes. Sirsila district, formed in 2016, is known for its cultural richness, historical importance and spiritual heritage. The district is also renowned for its ancient temples and spiritual landmarks. Foremost among them is Sri Rajarajeshwari Swami Temple at Vemlavada, one of the most revered Shaiva Kshetras in South India and historically associated with the Western Chalukya. My lords, the judicial establishment at Sirsila commenced on 6/8/1977 with a Munsif Magistrate Court and gradually expanded with several courts and the Legal Services Authority. After the reorganization of districts on 2/6/2022, Rajanna Sirsila district was constituted with a principal district and sessions court. At present, the district district has 3 district courts, 2 senior civil judge courts, 4 junior civil judge courts, and the district Legal Services Authority serving the litigant public. I remember very diagonally opposite to this great court which is coming up quite recently, and so much of strugglers and the movements and activists were there. You call it the advocate Lakshmareddy garu గాని ఇంకా ఈ రకంగా మీరు ఎవరిని చూసినా చూడండి, ఆనాడు ఉన్నటువంటి ఆ పిజన్ మూవ్మెంట్ తీసుకున్నటువంటి మన లక్ష్మీకాంతం గారే కానివ్వండి, లక్ష్మీరాజ్యం గారే కానివ్వండి, మరి ఈ రోజున ఉమాశంకర్ గారే కానివ్వండి, ఇంకా సీనియర్ అడ్వకేట్లు అందరినీ కూడా నేను గుర్తుపట్టగలుగుతా. అదేవిధంగా లేట్ 20s లో ఇక్కడ రైతన్నలు ఎప్పుడైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరినీ స్టాప్ చేయడానికి ఆ రోజు మిత్రుడు రమాకాంత్ ఇక్కడ ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టినప్పుడు నేను వాలంటరీగా ఇక్కడికి వచ్చి నౌ ఐ రిక్వెస్ట్ ది PDJ మేడం టు టేక్ అప్ ది గ్రేట్ ప్రోగ్రామ్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఇన్ ది Rajanna Sirsila district, and do not forget to involve all the districts which have been formed in the erstwhile district of Karimnagar, and with the blessings of our honorable Chief Justice, you all will be getting encouragement whatever is required in so far the High Court is concerned, and we must get into that aspect. I assume and expect very soon we will be coming over here to witness such kind of sports event in this very Rajanna Sirsila district, and pretty confident this court building would come up within this prescribed time or much more before with the efficient administration of the judiciary and as well as the district administration. Thank you one and all.
తెలంగాణను రాబోయే సంవత్సరాల్లో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శనివారం హైదరాబాద్లో సిఐఐ వార్షిక సమావేశంలో మాట్లాడిన మంత్రి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెట్టుబడుల పెరుగుదలతో కొత్త పరిశ్రమలు స్థాపించబడనున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలు ఎరేజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా పాటించాలని, అలాగే భద్రతా ప్రమాణాలు మరియు కార్మిక చట్టాలను తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి కోసం పరిశ్రమలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళా శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా విజయవంతంగా కొనసాగుతున్నాయని వేములవాడ 22వ వార్డు కౌన్సిలర్ ఇప్పుపూల మమత తెలిపారు. శనివారం వేములవాడ పట్టణంలోని 22వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5 నెలలు నిండిన చిన్నారులకు పౌష్టికాహారంతో తొలి ముద్ద తినిపించి అన్నప్రాసన చేశారు. గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించి పండ్లు, పువ్వులు, పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇప్పపూల మమత మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్యమే సమాజానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 3 నెలలు నిండిన గర్భిణీలు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న బలవర్ధక ఆహారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సౌందర్య, అంగన్వాడీ టీచర్ రజిత, అంగన్వాడీ సిబ్బంది, వార్డు మహిళలు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు మా అంగన్వాడికి మొత్తం మీ తర్వాతనే రావాలి. ప్రతి నెల సెంటర్ ఏం జరుగుతుంది, ఏమి ఇస్తున్నారు, ఏం వస్తుంది. మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి నెల. ఆ మీటింగ్ లో మన కౌన్సిలర్ గారు కన్వీనర్ గా ఉంటారు. ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది. అందులో 11 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు గర్భవతి, బాలింత, తర్వాత ఆశా వర్కరు, అంగన్వాడీ టీచరు, రిటైర్మెంట్ టీచరు, కిషోర బాలిక, 3 నుండి 5 సంవత్సరాల పిల్లల తల్లి, వీళ్ళందరూ కలిపి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే, అంగన్వాడీ టీచర్కి కానీ మీకు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ రోజు మీరు చర్చించుకొని కావాల్సిన వాటి తీర్మానం కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ ప్రతి నెల ఖచ్చితంగా మీరు రావాల్సి ఉంటుంది. ఈ సెంటర్ చూసుకోవాలి. రోజు ఇచ్చే ఫుడ్ కూడా మీరు ఒక్కొక్కరు టీచర్కి ఏమన్నా అవసరం ఉన్నా కూడా మీరు హెల్ప్ చేయబడుతుంది. ఏదైనా అవసరాలు ఉన్నా కూడా చేయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరు 11 మంది ప్రతి నెల అటెండెన్స్ కావాలి. అంటే డేట్ ముందు తీసుకోండి. ఏ రోజు వస్తారనేది ఒక రోజు డేట్ పెట్టుకొని ఆ డేట్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది. మళ్ళీ బాలామృతం అనేది ఇది 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఒక్కరికి రోజు 100 గ్రాముల చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక్కసారి కాకుండా ఒక్కొక్క స్పూను, 2 స్పూన్లు అట్లా ఇస్తే పిల్లలకి ఏం కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. కానీ అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ మీరు ఇక్కడికి వచ్చి తింటేనే బాగుంటుంది. గర్భిణీ స్త్రీలైనా బాలంతలైనా మీ ఇంట్లో తీసుకున్న ఫుడ్ కాకుండా ఇది అదనపు ఆహారం కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. మన పిల్లల ఆరోగ్యం ఉండాలి, మన ఆరోగ్యం ఉండాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. మా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మాకు సలహాలు ఇచ్చినందుకు మా ప్రోగ్రామ్ చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎప్పుడు ఇలాగే రండి. మా సెంటర్ను ఇంకా పిల్లల స్ట్రెంత్ పెరిగేటట్టు ఒక మాత్రం హెల్ప్ మాత్రం మాకు కావాలి. వేములవాడ పట్టణంలోని 22వ వార్డులో మన అంగన్వాడీ కేంద్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తల్లి పిల్లల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రభుత్వంలో ఈరోజు 5 నెలల చిన్నారులకు అన్నప్రాసన మరియు అలాగే 7 నెలల గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా పిల్లలకు మనకన్నా వెయిట్ ఎంత ఉన్నారు, ఏం తింటున్నారో అని తెలియదు. కానీ అంగన్వాడీ టీచర్లకు మాత్రం వాళ్ళు నెల నమోదు చేసుకుంటూ మనం రికార్డు చూసుకోవచ్చు. వాళ్ళు అంగన్వాడీ కేంద్రంలో మన 3 నెలల గర్భం దాల్చిన ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇక్కడ పేరు నమోదు చేసుకుంటే వాళ్ళ నెలకి ఎలా ఫుడ్ ఇవ్వాలి,
ఎంత మేరకు వాళ్ళకి అందుతుంది అన్న రికార్డ్ అంతా కూడా మన అంగన్వాడీ టీచర్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. కాబట్టి అందరం కూడా మనమందరం కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన సిపిడిఓ మేడం గారికి, అలాగే అంగన్వాడీ టీచర్ మేడం మన రచిత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాజేశ్వర అక్కయ్య మరి రేణుక అందరికీ కూడా ధన్యవాదాలు. మరి వచ్చిన మహిళా సోదరులందరికీ కూడా చిన్నపిల్లలు ఎత్తుకొని పాపం చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్కారం, నా పేరు శ్రీలక్ష్మి. అంగన్వాడీ కేంద్రంలో రచిత మేడం ఇచ్చే ఫుడ్ మా పిల్లలు చాలా బాగా తీసుకుంటారు. మేడం కూడా అందరికీ అందుబాటులో ఎప్పుడు ఉంటారు. పిల్లలకి అందరికీ బాగా చూసుకుంటారు. ఈ బాలామృతం అనేది పిల్లలకి గోధుమలతో మినుములతో కూడింది కాబట్టి పిల్లలకి చాలా పౌష్టిక ఆహారం. ఇది తప్పకుండా పిల్లలకి ఇవ్వాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.